హలో ఆల్, దిస్ ఇస్ ఫ్రమ్ మన టెక్కుడు ఛానల్. ఒక అరే రివర్స్ చేయాలి అంటే మనం 2 వేస్గా చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే ఒక అరే ఎలా రివర్స్ చేయాలి. సో ఒక అరే ఎలా రివర్స్ చేయాలంటే వీ హ్యావ్ 2 వేస్ ఉన్నాయి. నేను ఒక అరే తీసుకుంటాను ర్యాండమ్గా. సో అరేలో 1 2 3 4 అండ్ సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 5 అని. సో అరే ఇండెక్సెస్ ఆర్ 0 1 2 3 4. ఓకే, ఇండెక్సెస్ ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ వే వచ్చేసి ఏంటి అంటే ఐ వాల్యూ లాస్ట్ ఇండెక్స్లో పెట్టుకొని లాస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఇండెక్స్ దాకా ఇటరేట్ చేయడం. దిస్ ద ఫస్ట్ వే. ఓకే, అంటే ఐ విల్ షో యూ. సో ఐ వాల్యూ సైజ్ -1. సో వాట్ ఇస్ ద సైజ్ హియర్? సో ఇఫ్ మై సైజ్ ఇస్ 5 అయితే ఐ కెన్ ఏబుల్ టు ఇన్సర్ట్ 5 ఎలిమెంట్స్. ఎస్. సో నా ఇండెక్స్ నా ఐ వాల్యూ సైజ్ -1 నుంచి స్టార్ట్ చేయాలి, అవునా? సో ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూ 4th ఇండెక్స్ దగ్గర ఉంది. సో వాట్ ఈస్ యువర్ సైజ్ హియర్? యువర్ సైజ్ ఇస్ 5. 5 - 1 అంతా 4. సో ఐ వాల్యూ స్టార్టింగ్ ఫ్రమ్ ది 4, అవునా? సో ఐ వాల్యూ సైజ్ -1 దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఐ వాల్యూ ఎక్కడ దాకా వెళ్ళాలి? 0th ఇండెక్స్ దాకా వెళ్ళాలి. మీన్స్ నేను లాస్ట్ ఇండెక్స్ నుంచి ఫస్ట్ ఇండెక్స్ దాకా ప్రింట్ చేసుకుంటా వస్తే నాకు ఎలిమెంట్స్ వచ్చేసి రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతాయి, అవునా? సో ఐ వాల్యూ షుడ్ గో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. And I should decrement from 4 to 3 and 3 to 2 and 2 to 1 and 1 to 0. అలా చేయాలంటే we have to do decrement operation. ఓకే, దిస్ ఇస్ ద ఫర్ లూప్. సో ఇలా రాసుకొని ఇలా మనం ఐ వాల్యూ ఇనిషియలైజ్ చేసుకొని కండిషన్ రాసుకొని అప్డేషన్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ప్రతిసారి ప్రింట్ఎఫ్ లోపల స్పెసిఫైడ్ డి అని రాసి అరే ఆఫ్ ith ఎలిమెంట్ ప్రింట్ చేసుకుంటూ వస్తాం. దిస్ ఇస్ ద ఫస్ట్ వే. సో ఈ ఫస్ట్ వే చూద్దాం ఫస్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఫస్ట్ వే వచ్చేసి ఇక్కడ. సో లెట్ మీ రైట్ హియర్ కోడ్. సో సింపుల్గా రన్ టైమ్ కోడ్ రాసిస్తాను. అరే ఆఫ్ 100 కామా సైజ్ ప్రింట్ఎఫ్ సైజ్ ఇన్పుట్ తీసుకుందాం ఇక్కడ మనం. ఎంటర్ సైజ్. సో స్కాన్ఎఫ్ స్పెసిఫైడ్ ది అడ్రస్ ఆఫ్ సైజ్. సో దాని తర్వాత 4. సో మనం అరేలో ఇన్పుట్ ఇవ్వాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ చేయాలన్నా కానీ i ఈక్వల్ టు 0, i less than size, i ప్లస్ ప్లస్. ఇక్కడ మనం అరే లోపల ఇన్పుట్ ఇవ్వడానికి స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూస్ చేసుకొని మనం ఇన్పుట్ ఇద్దాం. అరే ఆఫ్ i. సో దీనిపైన మనం ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాద్దాం. ఎంటర్ స్పెసిఫైడ్ ది ఎలిమెంట్స్. ఓకే, కామా సైజ్. సో ఇక్కడ ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ది ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఆఫ్ మై అరే నేను ఏం చేయాలి? రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి. దట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ మైండ్. సో ఫర్ ఎంటర్ ఐ వాల్యూ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం. యాజ్ పర్ మై డిస్కషన్ ఐ హ్యావ్ టు సర్వ్ ఫ్రమ్ సైజ్ -1, అవునా? అండ్ ఐ హ్యావ్ టు గో టిల్ 0th ఇండెక్స్ i మైనస్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? అరే ఆఫ్ ఆర్డర్ మనం రివర్స్లో ప్రింట్ చేసుకుంటూ వస్తాం సింపుల్గా. సో కామా అరే ఆఫ్ i. ఓకే, లెట్ మీ రన్ దిస్ కోడ్. So if you see here, it is asking the size 5 ఇచ్చాను. ఎలిమెంట్స్ వచ్చేసి 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఇచ్చాను ర్యాండమ్గా. సో మై ఎలిమెంట్స్ ఆర్ గెటింగ్ ఇన్ రివర్స్ ఆర్డర్. సో రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతున్నాయి, ఓకేనా? దిస్ ఈజ్ హౌ వీ ప్రింట్ ది అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ రివర్స్ ఆర్డర్. సో కానీ యాక్చువల్ లొకేషన్స్లో మనం రివర్స్ చేయాలంటే సెకండ్ వే ఏంటిది? యాక్చువల్ లొకేషన్లో మనం రివర్స్ చేయాలంటే అంటే అరే ఉందనుకోండి, ఇలా అరే ఉంది, 1 2 3 4 5. సో దిస్ ఈజ్ మై 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్ అండ్ 4th ఇండెక్స్. సో యాక్చువల్ లొకేషన్స్లో నేను అన్నీ చేంజ్ చేయాలి. అంటే యాక్చువల్ లొకేషన్లో చేంజ్ చేయడం అంటే ఇప్పుడు ఇదే అరేలోనే నేను 0th ఇండెక్స్లో 0 1 2 3 4 ఇక్కడ 0th ఇండెక్స్లో నేను 5 తేవాలి. అండ్ ఫస్ట్ ఇండెక్స్లో ఐ హ్యావ్ టు బ్రింగ్ 4 అండ్ థర్డ్ ఇండెక్స్లో ఐ హ్యావ్ టు బ్రింగ్ 3 అండ్ థర్డ్ ఇండెక్స్లో ఐ హ్యావ్ టు బ్రింగ్ 2 అండ్ 4th ఇండెక్స్లో ఐ హ్యావ్ టు బ్రింగ్ 1. ఇలా నేను యాక్చువల్ లొకేషన్స్లో నేను అన్ని నెంబర్స్ రివర్స్ చేయాలనుకుంటున్నా, ఓకేనా? ఇలా ఉన్న అరేని ఈ 5ని నేను 0th లొకేషన్కి తేవాలనుకుంటున్నా ఇలా, ఓకేనా? 4ని నేను ఫస్ట్ లొకేషన్కి తేవాలనుకుంటున్నా అండ్ 3ని నేను సెకండ్ ఇండెక్స్ ఆఫ్ లొకేషన్కి తేవాలనుకుంటున్నా అండ్ 2ని నేను
థర్డ్ ఇండెక్స్ ఆఫ్ లొకేషన్కి తేవాలనుకుంటున్నా అండ్ మనీ నేను ఈ పర్టికులర్ లొకేషన్కి తేవాలనుకున్నా. అలా నేను యాక్చువల్ లొకేషన్స్లో అంతా రివర్స్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు యూస్ వన్ సింపుల్ టెక్నిక్. సో ఏంటి అంటే సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఒక సేమ్ అరే తీసుకుంటున్నా, ఓకేనా, విచ్ ఇస్ హ్యావింగ్ 1 2 3 4 5 1 2 3 4 5. సో దిస్ ఈజ్ మై 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్ అండ్ ఫోర్త్ ఇండెక్స్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సైజ్ ఎంత ఇక్కడ, సో మన సైజ్ వచ్చేసి ఈ అరే సైజ్ వచ్చేసి 5 కాబట్టి నేను 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయగలిగా, అవునా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను అండ్ ఇక్కడ నేను సైజ్ -1. సో ఈ లాస్ట్ ఇండెక్స్ నేను సైజ్ -1 ఇండెక్స్ అని చెప్పొచ్చా, అంటే నేను సైజ్ 5 అయితే ఈ లాస్ట్ ఇండెక్స్ సైజ్ -1 లొకేషన్ అవుతుందా. సో సైజ్ -1 ఎంత 4. సో కెన్ ఐ సే దిస్ ఇస్ ద లాస్ట్ ఇండెక్స్ ఇస్ మై సైజ్ -1 లొకేషన్. ఎస్, ఇట్స్ పాసిబుల్. సో నేను సైజ్ -1 అని రాస్తే నా సైజ్ -1 లొకేషన్ వచ్చేసి లాస్ట్ ఇండెక్స్ అవుతుంది, అవునా. సో ఇప్పుడు నేనేం చేయాలంటే స్వాప్ చేయాలన్నమాట. స్వాప్ చేసుకుంటే రావాలి ఎక్కడ దాకా, హాఫ్ ఆఫ్ ది అరే సైజ్ దాకా, స్వాప్ చేసుకుంటే రావాలి, ఓకేనా. సో ఫోకస్ హియర్. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఫస్ట్ ఎలిమెంట్, ఈ పర్టికులర్ లాస్ట్ ఎలిమెంట్ నేను స్వాప్ చేశాను అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ఇక్కడ ఉన్న లాస్ట్ ఎలిమెంట్ స్వాప్ చేయాలి. సో స్వాప్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ, సో ఇక్కడ 1 అనే వాల్యూ ఎరేజ్ అయిపోయి అండ్ ఇక్కడ 5 అనే వాల్యూ ఎరేజ్ అయిపోయి మనకి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడికి 5 వస్తుంది. అండ్ ఫస్ట్ నుంచి సెకండ్ ఇంటీజర్ అండ్ లాస్ట్ నుంచి సెకండ్ ఇంటీజర్ స్వాప్ చేయాలంటే మనకి ఇక్కడ 4 వస్తుంది అండ్ ఇక్కడ 2 అనే ఎలిమెంట్ వస్తుంది. అండ్ ఫస్ట్ నుంచి థర్డ్ ఇంటీజర్, లాస్ట్ నుంచి థర్డ్ ఇంటీజర్ స్వాప్ చేయాలి. స్వాప్ చేస్తే మనకి ఇదే లొకేషన్లో 3 అని వస్తుంది. సో యూ కెన్ సీ హియర్ మనకి 5 4 3 2 1 అన్ని ఎలిమెంట్స్ మనకి యాక్చువల్ లొకేషన్స్లో అన్నీ రివర్స్ అయిపోయాయి, అవునా. ఎలా చేస్తున్నాం, ఫస్ట్ నుంచి ఫస్ట్ ఇంటీజర్, లాస్ట్ నుంచి ఫస్ట్ ఇంటీజర్, ఫస్ట్ నుంచి సెకండ్ ఇంటీజర్, లాస్ట్ నుంచి సెకండ్ ఇంటీజర్, ఫస్ట్ నుంచి థర్డ్ ఇంటీజర్, లాస్ట్ నుంచి థర్డ్ ఇంటీజర్, ఇలా మనం స్వాప్ చేసుకుంటూ వస్తుంది. స్వాప్ చేయడానికి కోడ్ ఏంటి అంటే యాక్చువల్గా, సో ఐ వాల్యూ ఫస్ట్ లొకేషన్లో ఉన్నప్పుడు సైజ్ -1 ఫస్ట్ లొకేషన్లో ఉండాలి లాస్ట్ నుంచి. అదే ఐ వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ దగ్గరకు వస్తే సైజ్ -1 అనే వేరియబుల్ మనకి థర్డ్ ఇండెక్స్కి రావాలి. ఎందుకంటే నేను ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న లొకేషన్లో ఉన్న వాల్యూ థర్డ్ ఇండెక్స్లో ఉన్న లొకేషన్లో ఉన్న వాల్యూ నేను స్వాప్ చేయాలి కాబట్టి, అవునా. అలా చేయాలంటే నేను సైజ్ -1 i అని రాయాలి, సైజ్ -1 i అని రాయాలి. ఎందుకంటే ఇఫ్ మై ఐ వాల్యూ is staying at the 0, my size -1 i will stay at the last index which is 4. Okay, if my I value is staying at the first index, then my size -1 i. సో ఇక్కడ ఫస్ట్ కేసులో ఏంటి అంటే సైజ్ ఎంత 5 -1 -0 ఎంత 4. ఇక్కడ సైజ్ -5 -1 ఐ వాల్యూ ఎంత 1. సో 5 -1 -1 ఎంత మనకి టోటల్గా అవుట్పుట్ వచ్చేసి 3 వస్తుంది. సో ఎప్పుడైతే ఐ వాల్యూ చేంజ్ అవుతుందో యువర్ వేరియబుల్ విచ్ ఈస్ సైజ్ -1 i అనేది ఒక లొకేషన్ బ్యాక్ వస్తుంది విచ్ ఇస్ థర్డ్ ఇండెక్స్, అవునా. సో అదే ఈ పర్టికులర్ ఐ వాల్యూ ఫస్ట్ లొకేషన్లో ఉన్నప్పుడు అండ్ థర్డ్ లొకేషన్లో ఉన్నప్పుడు మనం స్వాప్ చేయొచ్చు ఈజీగా, అవునా. అదే ఐ వాల్యూ మనకి సెకండ్ ఇండెక్స్ దగ్గరికి వస్తే ఈ పర్టికులర్ సైజ్ -1 i అనే వేరియబుల్ మనకి సేమ్ లొకేషన్కి రావాలి, అంటే మూవ్ అవ్వాలన్నమాట. వన్ స్టెప్ బ్యాక్వర్డ్కి మూవ్ అవ్వాలి అండ్ ఐ వాల్యూ 1 స్టెప్ ఫార్వర్డ్కి మూవ్ అవ్వాలి. సో ఇఫ్ మై ఐ వాల్యూ ఇస్ 2, size -1 i, substitute the values over here, 5 -1 -2. సో 5 -3 అంతా టోటల్గా మనకి 2 వస్తుంది. సో ఐ వాల్యూ 2 అయితే సైజ్ -1 i అనే వేరియబుల్ మనకి సెకండ్ ఇండెక్స్ దగ్గర స్టే అవుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఐ వాల్యూ మూవ్ అవుతుంటే సైజ్ -1 i అనే వేరియబుల్ అది కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్కి అంటే ఒక స్టెప్ బ్యాక్వర్డ్కి మూవ్ అవుతుంది ప్యారలల్గా, ఓకేనా. సో దిస్ ఇస్ వై ఐ రైట్ దట్ సైజ్ -1 i. ఐ రాకపోతే i రాకపోతే మనకి సైజ్ -1 అన్నది లాస్ట్ ఇండెక్స్కి పాయింట్ అయి ఉంటుంది, ఓకేనా. -1 రాసాను కాబట్టి ఐ వాల్యూ మూవ్ అయ్యే కొద్దీ మనకి సైజ్ -1 i అనే వేరియబుల్ ఒక స్టెప్ బ్యాక్వర్డ్కి మూవ్ అవుతుంది ఐతో సమానంగా, ఓకేనా. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే స్వాప్ చేసుకుంటూ వస్తాం. స్వాప్ ఎలా చేస్తాం, సింపుల్. నేను ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాను. సో ఈ టెంపరీ వేరియబుల్ నేను ఇదో స్టోర్ చేస్తాను, ఓకేనా. సో టెంప్ ఈక్వల్ టు అరే ఆఫ్ i అండ్ అరే ఆఫ్ iలో నేను
లాస్ట్లో ఉన్న వాల్యూ సెట్ చేయాలి. అరే ఆఫ్ ఐలో ఎలిమెంట్ నేను దేంట్లో ఉన్న ఎలిమెంట్ సెట్ చేయాలి, ఇక్కడున్న ఎలిమెంట్ నేను సెట్ చేయాలి. అక్కడున్న ఎలిమెంట్ సెట్ చేయాలంటే నేను అరే ఆఫ్ సైజ్ మైనస్ 1 మైనస్ ఐ అని రాయాలి. అండ్ అరే ఆఫ్ సైజ్ మైనస్ 1 మైనస్ ఐలో నేను ఏ ఎలిమెంట్ సెట్ చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్ సెట్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ అంటే మనకి ఐ వాల్యూ ఎక్కడ ఉంది, ఇనిషియల్గా 0th ఇండెక్స్ దగ్గర ఉంటుంది, అవునా. సో అరే ఆఫ్ ఐ, సో అరే ఆఫ్ ఐ అంటే నాట్ లైక్ దట్, అరే ఆఫ్ సైజ్ మైనస్ 1 మైనస్ ఐ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ అనమాట. ఓకేనా. ఈ 3 స్టెప్స్ ఫాలో అయ్యి మనం స్వాప్ చేయొచ్చు. సో లెట్స్ అగైన్ ఐల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ హియర్. సో జస్ట్ ఫోకస్ ఆన్ హియర్. సో ఇక్కడ జస్ట్ ఫోకస్ చేయండి. నేను ఇనీషియల్ వాల్యూ తీసుకుంటున్నా, మళ్ళీ ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వన్స్ ఓవర్ అగైన్. ఈ ఐ వాల్యూ మొత్తం ఎరేజ్ చేసేస్తున్నా. ఇమాజిన్ యువర్ ఐ వాల్యూ స్టార్టింగ్ అగైన్ ఫ్రమ్ ది 0th ఇండెక్స్. ఓకే, ఐ వాల్యూ 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో సైజ్ మైనస్ 1 మైనస్ ఐ అనే వేరియబుల్ లాస్ట్ ఇండెక్స్కి పాయింట్ అయి ఉంది అనుకోండి. సో ఇక్కడ నాకు 1 2 3 4 5 ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా. నేను యాక్చువల్ లొకేషన్స్లో రివర్స్ చేయాలి. దిస్ ఇస్ మై టాస్క్. రివర్స్ చేయాలని నేనేం చేస్తున్నా, ఐ వాల్యూ 0th ఇండెక్స్ దగ్గర ఉంది, సైజ్ మైనస్ 1 మైనస్ ఐ అనే వేరియబుల్ లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది. నేనేం చేస్తున్నా, స్వాప్ చేస్తున్నా. సో ఫస్ట్ నేనేం చేస్తున్నా, అరే ఆఫ్ ith వాల్యూ నేను దేనికి ఇస్తున్నా, టెంప్కి ఇస్తున్నా. సో నాకు టెంప్లో అన్నది 1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అండ్ దాని తర్వాత అరే ఆఫ్ సైజ్ మైనస్ 1 మైనస్ ఐ. సో సైజ్ మైనస్ 1 మైనస్ ఐ ఎక్కడ ఉంది, మనకి లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది. సో లాస్ట్ ఇండెక్స్ వాల్యూ ఏంటిది, ఇక్కడ లాస్ట్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 5 అనమాట. 5 నేను దేంట్లో ఇన్సర్ట్ చేస్తున్నా, అరే ఆఫ్ ith లొకేషన్లో సెట్ చేస్తున్నా. సో బై దట్ మనకి 5 అనే ఎలిమెంట్ మనకి ఇక్కడ సెట్ అవుతుంది. దాని తర్వాత స్టార్ట్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. అరే ఆఫ్ ith ఎలిమెంట్ నేను దేంట్లో సెట్ చేస్తున్నా. సో హియర్ నేను స్టేట్మెంట్ కొద్దిగా రాంగ్ రాస్తున్నా. అరే ఆఫ్ ith స్టేట్మెంట్ కాదు, టెంప్ ఈక్వల్ టు, ఓకేనా, టెంప్ అని రాయాల్సింది. సారీ ఫర్ స్మాల్ మిస్టేక్. సో టెంప్లో ఉన్న వాళ్ళని దేనికి సెట్ చేయాలి, లాస్ట్కి సెట్ చేయాలి. సో టెంప్లో ఎంత ఉంది, 1 ఉంది. సో టెంప్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నేను దేనిలో సెట్ చేస్తున్నా, అరే ఆఫ్ సైజ్ మైనస్ 1 మైనస్ ఐ విచ్ ఇస్ స్టేయింగ్ ఎట్ ది లాస్ట్ లొకేషన్ ఇనిషియల్లీ. సో ఈ ఎలిమెంట్ ఓవర్ రైడ్ అయిపోయి మనకి 1 అనే ఎలిమెంట్ స్టోర్ అవుతుంది. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ టు అప్డేట్ ఐ వాల్యూ టువర్డ్స్ ది ఫార్వర్డ్ పొజిషన్. ఐ వాల్యూ అనేది ఒక స్టెప్ ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది, ఓకే, ఫర్ ది ఫస్ట్ ఇటరేషన్. అండ్ దాని తర్వాత ఇఫ్ యువర్ ఐ వాల్యూ స్టేయింగ్ ఎట్ ది ఫస్ట్ లొకేషన్, నీ సైజ్ మైనస్ 1 మైనస్ ఐ అనే వేరియబుల్ ఏ లొకేషన్కి వస్తుంది, థర్డ్ లొకేషన్కి వస్తుంది. అంటే ఇది కూడా ఒక స్టెప్ బ్యాక్వర్డ్కి వస్తుంది. ఓకే, అట్ దిస్ టైం మనకి అరే ఆఫ్ ith వాల్యూ ఎంత 2 అండ్ సైజ్ మైనస్ 1 మైనస్ ఐ అనే వేరియబుల్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఎంత 4. సో అగైన్ డూ ద సేమ్ త్రీ కైండ్స్ ఆఫ్ కోడ్, 3 లైన్స్ ఆఫ్ కోడ్ ప్రాసెస్ చేయండి అగైన్. సో మళ్ళీ మనకి ఇక్కడ ఏమవుతుంది, అరే ఆఫ్ ith వాల్యూ దేనికి ఇస్తున్నాం, టెంప్కి ఇస్తున్నాం. ఈసారి మనకి 2 వస్తుంది. ఇక్కడ అరే ఆఫ్ సైజ్ మైనస్ 1 మైనస్ ith పొజిషన్ అంటే థర్డ్ లొకేషన్లో ఉన్న వాల్యూ 4 నేను దేనికి ఇన్సెట్ చేస్తున్నా, అరే ఆఫ్ ith పొజిషన్ సెట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి 4 వస్తుంది. దాని తర్వాత టెంప్లో మనకి ఎంత ఉంది, 2 ఉంది. సో ఈ 2 అనే వాల్యూ నేను దేంట్లో సెట్ చేస్తున్నా, అరే ఆఫ్ సైజ్ మైనస్ 1 మైనస్ ith పొజిషన్ విచ్ ఇస్ థర్డ్ లొకేషన్ రైట్ నౌ. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది 2గా సెట్ అవుతుంది. సో దెన్ ఆఫ్టర్ మై ఐ వాల్యూ విల్ బి అప్డేటెడ్ ఫ్రమ్ ది ఫస్ట్ ఇండెక్స్ టు సెకండ్ ఇండెక్స్. సో ఇప్పుడు నా ఐ వాల్యూ సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉంటే సైజ్ మైనస్ 1 మైనస్ ఐ వేరియబుల్ ఏ ఇండెక్స్ దగ్గరకు వస్తుంది, సేమ్ అది కూడా సెకండ్ ఇండెక్స్ దగ్గరికే వస్తుంది, అవునా. సో దెన్ డూ ద సేమ్ ప్రాసెస్. మళ్ళీ సేమ్ లొకేషన్లో ఉన్న ఎలిమెంట్ మళ్ళీ స్వాప్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, మళ్ళీ అదే లొకేషన్లో ఇన్సర్ట్ అవుతుంది ఎలిమెంట్, అవునా. సో బై దట్ మనకి ఇక్కడ ఫస్ట్ లొకేషన్లో 5 ఇన్సర్ట్ అయింది, సెకండ్ లొకేషన్లో 4 ఇన్సర్ట్ అయింది, థర్డ్ లొకేషన్లో 3 అండ్ ఫోర్త్ లొకేషన్లో 2 అండ్ ఫిఫ్త్ లొకేషన్లో 1. ఇలా మనకి అన్ని లొకేషన్స్లో యాక్చువల్ లొకేషన్స్లో అన్ని ఎలిమెంట్స్ రివర్స్ అయిపోయాయి. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అరే వాల్యూ అరే క్రియేట్ చేయాలి, సైజ్ ఇన్పుట్ ఇవ్వాలి, ఆ తర్వాత అరేలో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి. దాని తర్వాత వీ హ్యావ్ టు టేక్ వన్ ఫర్ లూప్లో మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు టేక్ ఐ వాల్యూ, వీ హ్యావ్ టు టేక్ సైజ్ మైనస్ 1 మైనస్ ఐ, వీ హ్యావ్ టు స్వాప్ ద థింగ్స్. ఎక్కడ దాకా స్వాప్ చేస్తున్నాం, ఐ వాల్యూ ఎక్కడ దాకా వెళ్తుంది, యువర్ ఐ వాల్యూ ఇస్ గోయింగ్ టిల్ హాఫ్ ఆఫ్ ది అరే దాకా వెళ్తుంది. ఎందుకంటే ఒక పక్క బ్యాక్ సైడ్ నుంచి సైజ్ మైనస్ 1 మైనస్ ఐ అనే వేరియబుల్ బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేసుకుంటూ వస్తుంది, అండ్ ఇంకో సైడ్ నుంచి ఐ వేరియబుల్ ఫార్వర్డ్ నుంచి కవర్ చేసుకుంటూ వస్తుంది. అందుకని మనం ఐ వాల్యూ హాఫ్ ఆఫ్ ది అరే దాకా
ఇటరేట్ చేస్తాం. హాఫ్ ఆఫ్ ది అరే దాకా ఇటరేట్ చేసి మనం స్వాప్ చేసుకుంటూ వస్తాం ఈ ప్రాసెస్లో. అర్థమైందా? సో ఐ విల్ బి గోయింగ్ టు ది ఆన్లైన్ సి కంపైలర్. సో హియర్ ఇదే అరే, ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. ఇన్పుట్ ఇవ్వడానికి ఇవేం చేంజ్ చేయట్లా. సో ఇక్కడ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ఏంటి అంటే ఒక ఫర్ లూప్ రాస్తాం. సో ఇంట్ I ఈక్వల్ టు 0, ఐ షుడ్ గో ఎక్కడ దాకా వెళ్ళాలి, హాఫ్ ఆఫ్ ది అరే సైజ్, ఎస్ I ప్లస్ ప్లస్. సో ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ టు రైట్ ద కోడ్ ఫర్ స్వాపింగ్. ఇంట్ temp ఈక్వల్ టు అరే ఆఫ్ I. ఓకే, దాని తర్వాత అరే ఆఫ్ ith పొజిషన్లో నేను ఏమి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా, అరే ఆఫ్ సైజ్ మైనస్ 1 మైనస్ ith ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, దెన్ ఆఫ్టర్ అరే ఆఫ్ సైజ్ మైనస్ 1 మైనస్ I, ఈ పొజిషన్లో నేను ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి, టెంప్లో ఉన్న ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి. దిస్ ఈస్ హౌ వీ స్వాప్ ద థింగ్స్ ఇన్సైడ్ ఆఫ్ ది అరే. ఇలా చేస్తే మనకి యాక్చువల్ లొకేషన్స్లో స్వాప్ అయిపోతాయి అన్ని. ఓకేనా? ఆఫ్టర్ swapping my actual locations inside of the array, I have to print my array of elements to verify I less than size I plus plus. So here printf specified the comma array of I. Okay na? So let me verify here. సో సైజ్ వచ్చేసి 5 ఇస్తున్నా, అండ్ ఎలిమెంట్స్ లెట్ మీ గివ్ సేమ్ ఎలిమెంట్స్ 1 2 3 4 5. సో మనకి అన్ని ఎలిమెంట్స్ రివర్స్ అయ్యి యాక్చువల్ లొకేషన్స్లో ప్రింట్ అవుతున్నాయి. సో యూ కెన్ సీ హియర్ నేను 0th ఇండెక్స్ యాక్సెస్ చేస్తుంటే ఇక్కడ మనకి ఎలిమెంట్ 5 వస్తుంది, అండ్ దాని తర్వాత ఐ వాల్యూ 1 అవుతుంది కదా. ఇన్ దిస్ ఫర్ లూప్ మనకి ఐ వాల్యూ 1 అయినప్పుడు అరే ఆఫ్ 1 లొకేషన్ యాక్సెస్ చేసినప్పుడు మనకి 4 అనే వాల్యూ వస్తుంది. సో లెట్ మీ యాక్సెస్ ది ఎలిమెంట్ సపరేట్లీ to make you verify. So printf specified the comma array of 0. array of 0 లో ఎంత ఉందో చూద్దాం. size 5 1 2 3 4 5. ఓకే, array of 0 లో ఎంత వస్తుంది, అవుట్పుట్ 5 వస్తుంది. అదే array of 1 ఇస్తే మనకి 4 రావాలి, బికాస్ ఆఫ్ యాక్చువల్ లొకేషన్ స్వాప్ అయింది కాబట్టి. సో యూ కెన్ సీ హియర్ 4. అలా మనకి యాక్చువల్ లొకేషన్లో స్వాప్ చేయడానికి కోడ్ ఇలా స్వాప్ చేసుకొని తెచ్చుకుంటాం అనమాట. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ రివర్సింగ్ అండ్ అరే, యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ థ్యాంక్ యూ ఆల్. డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.